హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను గుడి దగ్గరికి వస్తాడు. అలా నిలబడి చూస్తూ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఆద్య, నీకోసం నేను ఏదైనా చేయాలి అని అనుకుంటూ, దేవుడా నా ఆతిని బ్రతికించు, తను లేకపోతే నేను ప్రాణాలతో బ్రతకలేను అని అంటూ శ్రీను అలా మాట్లాడుతూ ఇంకా మోకాళ్ళ మీద కూర్చుంటాడు మెట్ల మీద. అంతలో పూజారి వస్తాడు. బాబు ఏం చేస్తున్నావు అంటే, నేను మోకాళ్ళ మీద ప్రదక్షిణలు మెట్లెక్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటూ శ్రీను చెప్పగానే అప్పుడు పూజారి ఇలా అంటాడు, బాబు అలా చేస్తే చాలా మంచిది, కానీ చాలా కష్టం బాబు అని అంటూ పూజారి చెప్తాడు. అప్పుడే శ్రీను ఇలా అంటాడు, అవును అయితే కష్టమైనా పర్వాలేదు, అక్కడ నా ప్రాణం హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇంకా తన కోసం నేను ఏమైనా చేయాలి అనుకుంటున్నాను. తను బాగా అవ్వాలి అంటే దేవుడికి ఇలా దండం పెట్టుకోవాలని నేను నిర్ణయించుకున్నాను అని శ్రీను అనగానే ఇక అప్పుడే పూజారి, అవునా అయితే సరే బాబు, కానీ ఇలా చేస్తే మంచిది, కానీ నిష్టగా చేయాలి. నేను కర్పూరం తీసుకొస్తాను, కర్పూరంతో వెలిగించుకొని నువ్వు ఇలా మోకాళ్ళ మెట్లెక్కితే ఆ దేవుడు తప్పకుండా ఆ ప్రాణాలని కాపాడుతాడు బాబు అని అంటే ఇంకా అప్పుడే సరేనంటూ శ్రీను అలా మోకాళ్ళ మీద కూర్చుంటాడు. పూజారి వెళ్ళి కర్పూరం తీసుకువచ్చి చేతిలో పెట్టి వెలిగిస్తాడు. ఇప్పుడు వెళ్ళు బాబు, ఇక చివరి దాకా అలాగే వెళ్ళు, నీ కోరిక నెరవేరుతుంది అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి శ్రీను అలా మోకాళ్ళతో మెట్లన్నీ ఎక్కుతూ అలా వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా బ్లడ్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. మోకాళ్ళకి దెబ్బ తగిలినట్టయి బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది. అయినా సరే శ్రీను మోకాళ్ళ మీద అలా మెట్లెక్కుతూ ఉంటాడు. ఇక అంతలో చారు అలా పైనుంచి గుళ్ళో దర్శనం చేసుకొని వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగానే ఇంకా శ్రీనుని చూసుకోదు, తను అలా వస్తూ ఉంటుంది. ఇంకా శ్రీను కొంచెం దూరం ఎక్కినప్పుడు కాళ్ళకి బాగా దెబ్బలు తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, అబ్బా అని చెప్పి అంటాడు. అలా అన్నప్పుడే చారు అటు ఇటు చూసి శ్రీనుని చూస్తుంది. చూసేసరికి శ్రీను మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మళ్ళీ శ్రీను వైపు చూస్తే మోకాళ్ళ మీద వస్తూ ఉండటం, మోకాళ్ళకి బ్లడ్ వస్తూ ఉండటం అదంతా చూసి చారు గమనించి ఇంకా పరిగెత్తుకొని వచ్చేసి, శ్రీను బావా ఏం చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు బావా, నువ్వు నీ కాళ్ళు చూసావా, బ్లడ్ అంతా కారిపోతుంది, లే బావా లే, కాళ్ళు పగిలిపోయాయి లే బావా అని అంటూ శ్రీనుతో అంటూ ఉంటే చారు అంటుంది. ఇంకా అలా శ్రీను మాత్రం కోపంగా చూసి అలాగే ఎక్కుతూ ఉంటాడు. ఇంకా ఆగు బావా అని అంటూ ఆపుతుంది. ఇంకా అప్పుడు శ్రీను అలా చూస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు చేస్తున్నావు బావా ఇదంతా, ఇలా మోకాళ్ళ మీద చేయాల్సిన అవసరం నీకేంటి, ఆద్య కోసమే కదా, దానికోసమే చేస్తున్నావు కదా అని అంటూ, లే ఫస్ట్ నువ్వు లే అని చారు అంటే శ్రీను మాత్రం లేవకుండా కోపంగా చూసి మళ్ళీ మెట్లెక్కుతూ ఉంటాడు. లేవమని చెప్పాను కదా బావా లే అని అంటే ఇంకా కోపంగా చూసి ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే మోకాళ్ళ మీద శ్రీను వెళ్తూ ఉంటాడు. అది చూసి చారు బాధపడుతూ ఆలోచిస్తూ కోపంగా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది. ఆ తర్వాత శ్రీను హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. అలా వచ్చి ఆద్య అలా పడుకొని ఉండటం దగ్గరగా వచ్చి కొబ్బరికాయని అక్కడ పక్కన పెట్టేసి కుంకుమ తీసుకొని ఆద్య పక్కన కూర్చొని బెడ్ మీద కూర్చుంటాడు కదా, అలా కూర్చొని ఆద్య నుదుటన బొట్టు పెడతాడు. బొట్టు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను ఆద్య, నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే, నేను ప్రాణాలతో ఇలా ఉండాలి అంటే నువ్వు బ్రతకాలి అని దేవుడికి మొక్కుకున్నాను. నువ్వు ప్రాణాలతో ఉంటేనే నేను ప్రాణాలతో ఉంటాను ఆద్య, నీ ప్రాణాలు లేకపోతే నా ప్రాణాలు కూడా ఇక్కడ ఉండవు ఆద్య అని అంటూ శ్రీను చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వు బ్రతుకుంటేనే నేను బ్రతుకుతానని దేవుడికి కూడా చెప్పేసి వచ్చాను, అంతా దేవుడి ఇష్టం, నిన్ను బ్రతికిస్తాడా, నీతో పాటు నన్ను తీసుకెళ్తాడా అని అంటూ శ్రీను చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా మొహం మీద చెయ్యి పెట్టి ఇలా అంటూ ఉంటాడు, నీకు ఎంత కష్టం వచ్చింది ఆద్య, ఇదంతా నా వల్లనే, నువ్వు నా వల్లనే బాధపడాల్సి వస్తుంది ఆద్య, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇలాంటి సిచ్యువేషన్లో చూసి భరించలేకపోతున్నాను, ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా నవ్వుతూ అందరి మధ్యలో తిరుగుతావు, నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటావు, ఇక నువ్వు పైకి లేచి అందరితో అలాగే ఉండాలి ఆద్య, అందరి మధ్యలో తిరగాలి, నవ్వుతూ తిరగాలి, నువ్వు నవ్విస్తూ ఉండాలి, అంతేకాని నేను ఇలా చూడలేకపోతున్నాను ఆద్య అని శ్రీను బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనల్ని బంధం విడదీసిందేమో కానీ మన మనసుల్ని ఎవరూ విడదీయలేరు ఆద్య అని అంటూ ఇక దగ్గరగా వెళ్ళి ఇలా ముద్దు పెట్టుకోబోతాడు. ఇక అంతలో ముద్దు పెట్టుకోబోయి ఆగిపోయి ఒక్కసారి ఆలోచిస్తూ ఇంకా చారు మెల్లో తాళి కట్టడం అది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇంకా లేచి అలా చూస్తూ ఉంటాడు. ఇక అంతలో చారు అంతా ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇక ఇంటి దగ్గర పద్మ, పార్వతి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక సుందరమ్మ కాళ్ళని ఇలా నొక్కుంటూ ఉంటుంది. ఇక
ఇక సుందరమ్మ కాళ్ళు బాగా నొక్కుంటూ అబ్బా అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. పద్మ పార్వతి ఇద్దరు అక్కడికి వస్తారు. ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం లేదే, ఈ కాళ్ళ నొప్పులు చూడు ఎంతలా వస్తున్నాయో అని అంటూ కాళ్ళు నొక్కుంటూ ఉంటుంది. అంతలో వెంకట్రావు చాలా డల్గా బాధగా వచ్చేసి అక్కడ సోఫాలో సుందరమ్మ ముందు కూర్చుంటాడు. అంత బాధగా ఉండటం చూసి సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఏంటల్లురు గారు అలా ఉన్నారేంటి అని అడగటంతో ఇక అప్పుడు వెంకట్రావు బాధగా ఇలా అంటాడు. ఆద్యని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అత్తయ్య. ఎప్పుడూ నవ్వుతూ గలగలా తిరిగే పిల్ల ఈరోజు బెడ్ మీద అలా నిస్సహాయంగా ఉండటం చూసి చాలా బాధేస్తుంది. తనని అలా చూడలేక అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాను అత్తయ్య, చాలా బాధగా ఉంది నాకు అని అంటూ ఉంటే ఇంకా అంతలో అవును అసలు ఆ పిల్లకి అలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు అని సుందరమ్మ అంటే దేవుడి సన్నిధిలో జరిగింది కాబట్టి అలాగే జరుగుతుంది. ఇంకా దేవుడి మీదే మనం నింద వేసి ఊరుకోవటం తప్ప ఏమీ చేయలేమత్తయ్య అని అంటూ ఉంటే అసలు డాక్టర్లు ఏమన్నారు అల్లుడు గారు అని అంటూ సుందరమ్మ అంటే ఏమంటారు, ఇంకా వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. అసలు ఇది తన ప్రాణం తను బ్రతుకుతుందో లేదో అని డౌట్గా చెప్తున్నారు. బ్రతుకుతుందని ఏ ఒక్కరు కూడా హోపు ఇవ్వట్లేదు అత్తయ్య అని చెప్పగానే అప్పుడే సుందరమ్మ బాధపడుతూ అవునా అలా జరిగిందా అని అంటూ డాక్టర్స్ కూడా నమ్మకం ఇవ్వకపోతే ఎలా అంటే తన ప్రాణం పోయినా పోవచ్చు అని చెప్తున్నారే కానీ వాళ్ళు ఏమాత్రం మనకి బ్రతుకుతుందని ఆశ కలిగించట్లేదు అని అంటూ ఉండగానే పద్మ పార్వతి చాలా సంతోషపడిపోతూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వెంకట్రావు బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే పద్మ పార్వతి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయి నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు పార్వతి ఇలా అంటూ ఉంటుంది. వదిన ఆద్య చచ్చిపోయింది అంటే ఇంక మన చారు శ్రీను ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసిపోతారు. మధ్యలో ఆద్య అడ్డు ఉండదు, దాని ఊసే ఉండదు కాబట్టి వీళ్ళిద్దరూ హ్యాపీగా బ్రతుకుతారు వదిన అని అంటూ పార్వతి అంటే పద్మ అంటుంది అవునవును అది దాని ప్రాణం అక్కడి నుంచి అక్కడనే పోయిందంటే దాని పీడ అక్కడి నుంచి అటే వెళ్ళిపోతుంది. ఇంకా మనకి ఇంట్లో ఏ గొడవ ఉండదు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని పద్మ అంటూ ఉండగానే సుందరమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి ఏం మాట్లాడుతున్నావే, నీకు అసలు బుద్ధుందా, నువ్వు అసలు మనిషివేనా, ఆ పిల్లని పట్టుకొని అంత మాట అంటావా, అది ఏం చేసిందే, అది ఎంత మంచిది, ఆద్య అంటే ఎంత మంచిదో తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావా నువ్వు, అయినా నువ్వు ఎన్ని చేసావు ఆద్య విషయంలో, అయినా సరే అది ఓర్చుకొని నేను నోరారా అత్తయ్య అని పిలుస్తుంది, అది చేసిన తప్పు అదేనా, నువ్వెందుకే దాని మీద పడి ఏడుస్తున్నావు అని సుందరమ్మ తిడుతూ ఉంటుంది పద్మని. ఇక అప్పుడే పార్వతి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా పద్మ ఇలా అంటుంది ఏంటమ్మా నువ్వు దానికి సపోర్ట్ చేస్తావేంటి అంటే అంత బాధలో ఉన్న పిల్లని పట్టుకొని అక్కడి నుంచి అక్కడే ప్రాణం పోని అది అటు నుంచి అటే పోని అంటావా, నీకు అసలు బుద్ధి ఉందా, అసలు అది చేసిన తప్పేంటే నీ కొడుకుని ప్రాణంగా ప్రేమించింది అది తప్ప అని అంటూ సుందరమ్మ అంటుంది. అయినా సరే మధ్యలో వచ్చిన చారు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అది బాధపడుతున్నా కానీ అది ఒక మూలన ఉంటుంది, నేనేమన్నా చేస్తుందా అని అంటూ సుందరమ్మ తిడుతూ ఉంటుంది. బయట చారు వచ్చి కూర్చుంటుంది. అలా కూర్చొని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో వెంకట్రావు వాళ్ళు ఇంకా శ్రీను చారు వచ్చిన తర్వాత శ్రీను కూడా బయట నుంచి లోపలికి వచ్చేస్తాడు. ఇంకా మొక్కలకంతా బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఇక అలా వచ్చేసేసరికి ఇక్కడేమో వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు కదా. వెంకట్రావు వచ్చి రే శ్రీను ఏమైందిరా, ఏంటి కాళ్ళకి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో గొడవ పడుతున్న వీళ్ళు ముగ్గురు బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఇక శ్రీనుని చూసి పద్మ ఏంట్రా ఏం జరిగింది అని సుందరమ్మ పద్మ అందరూ అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు చారు కోపంగా ఉంటుంది కదా. ఇక అయినా శ్రీను ఏం చెప్పకపోవడంతో చారుని చూసి పద్మ హొసై ఏం జరిగిందే నువ్వైనా చెప్పవే అని అంటూ పద్మ అంటుంది. ఇక అప్పుడు చారు ఏం చెప్పకుండా సీరియస్గా ఉంటే చెప్పవే అసలు ఏం జరిగిందో చెప్పవే అని అంటూ అడిగితే ఇక అంతలో సీరియస్గా తను ఏం చేశాడో మీకు చెప్పండి, ఆద్య కోసం మోకాళ్ళ మీద నడిచాడు, మోకాళ్ళు పగిలి అలా రక్తం కారిపోతుంది అని అంటూ చారు కోపంగా లేచి చెప్తుంది. చెప్పేసరికి ఇంకా అప్పుడు పద్మ గట్టిగా అరిచేస్తూ ఏంట్రా నువ్వు దానికోసం నడవటం ఏంట్రా, దానికోసం నీ మోకాళ్ళు పగలగొట్టుకోవటం ఏంట్రా, అసలు అది ఎవతనిరా నువ్వు దానికోసం ఇలా చేయటం అని అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక నీ పెళ్ళాం పక్కనే ఉంది, నీ పెళ్ళాం కోసం నడిస్తే అదొక లెక్క ఉంది, నువ్వు దానికి ఏమైనా అయ్యింది అంటే నీ పెళ్ళాం కోసం చేసావంటే నలుగురు కూడా పెళ్ళాం కోసం చేసింది అంటారు, ఇప్పుడు దానికోసం చేస్తే ఏమంటారా, నువ్వెందుకు ఇలా చేసావు అని పద్మ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శ్రీను కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అంతలో వెంకట్రావు అంటాడు ఏంటే వాడి కాళ్ళు రక్తం కారిపోతుంది
వెళ్ళిపోతుంది. వాడికి దెబ్బ తగిలి బిడ్డ బాధపడుతున్నాడు అని చూడకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావే, నువ్వు అసలు వాడి కోసమే కదా నువ్వు ఆలోచించాలి అని అంటూ ఉంటే, మీరు ఆగండి, మీరు మధ్యలో ఇలాంటివి అడ్డం వేసుకొని వస్తున్నారు కాబట్టే వాడు ఇలా తయారయ్యాడు అని పద్మ అరుస్తూ ఉంటుంది. ఇక అంతకుముందే సుందరమ్మ తిడుతుంది, నీకు బిడ్డలున్నారు కదే అని వాళ్ళకి ఏమన్నా అవుతే ఇలాగే అంటారా అని తిట్టిన మాటలను ఇంకా అప్పుడు సుందరమ్మ, వాడు అసలే బాధతో వస్తే ఏం ప్రశ్నలు వేస్తావు, వాడేమైనా తప్పు చేశాడా, అదేని ప్రేమించిన మనిషి కోసం తను అందరి మధ్యలో ఉంటుంది, ఇంట్లో అమ్మాయి కోసం ఆ మాత్రం చేస్తే తప్పేముంది, అయినా మధ్యలో ఏమైనా ఆద్య తప్పు చేసిందా, మధ్యలో వచ్చింది నీ కోడలు, దానికోసం చేయలేడు అని చెప్పి గొడవ చేస్తావేంటే, వాడికి అసలే నొప్పులు పెట్టుకొని అని సుందరమ్మ అరుస్తూ ఉంటుంది. ఇక అంతలో మీరంతా ఊరుకోండి, మీరంతా ఇలా చేయబట్టే వీడు ఇలా తయారయ్యాడు, ఎందుకురా దానికోసం చేస్తావు నువ్వు అని తిడుతూ ఉంటే, నేను చేస్తాను, ఆద్య కోసమే చేస్తాను, అద్దెలో వచ్చిన ఈ చారు కోసం కాదు, మోసం చేసి నా కళ్ళు కప్పి నా జీవితంలోకి వచ్చిన ఈ చారు కోసం నేను ఎందుకు చేయాలి, నేనేం చేయను తన కోసం, ఆద్య కోసమే ఏం చేసినా చేస్తాను అంతే, ఆద్య నా ప్రాణం, మమ్మల్ని విడదీయొచ్చు కానీ నా మనసులో ఉన్న ప్రేమని మాత్రం మీరు తీయలేరు కదా అని సీను సీరియస్గా అంటాడు. ఆద్య నాకు దూరంగా ఉన్నా సరే తన కోసమే ఆలోచిస్తా, తన కోసమే ఏమైనా చేస్తా, ఈ చారు కోసం నేను చేయను అని కోపంగా అంటూ, నా జోలికి నువ్వు రావద్దు అని సీరియస్గా అరిచేసి వెళ్ళిపోతాడు. ఇక సుందరమ్మ కూడా తిడుతుంది, ఎందుకే వాడిని బాధ పెడతావెందుకే అని తిట్టేసి, మనిషివేనా అని తిట్టి వెళ్ళిపోతుంది. ఇక వెంకట్రావు అని నువ్వు అసలు ఆడదానివేనా అనేసి వెంకట్రావు కూడా వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ చీకొట్టేసరికి చారు కూడా బాధగా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అంతలో ప్రశాంత్ దగ్గరికి శౌర్య ఇంటికి వస్తాడు. రేయ్ ప్రశాంత్ అని అరుస్తూ ఇంటికి వచ్చి గదిలో అంతా వెతుకుతూ ఉంటాడు. అంతలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి, ఏంట్రా వాడి కోసం అడుగుతున్నావు, ఏమైందిరా చెప్పరా అని ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంత్ అని అరవటంతో ప్రశాంత్ బయటికి వస్తాడు. రాగానే ఏంటి ఇలా వచ్చావు అని ప్రశాంత్ కూల్గా అంటాడు. అంతలో శౌర్య ఇలా అంటాడు, ఏంట్రా ఎందుకు అలా చేసావురా చెప్పరా అని అంటూ ఉంటే, ఇక అంతలో ప్రమీల వాళ్ళ ఆయన ఇద్దరు ఇలా అంటారు, అసలు ఏమైంది చెప్పరా, ఏం చేశాడు వాడు అని అడుగుతూ ఉంటే, ఇంకా వాడిని అడగండి అని అంటే, ఇంకా ప్రశాంత్ అంటాడు, ఇంకా నేనేంటి చెప్పేది, అంతా వాడే చేశాడు కదా, వీడు రామలక్ష్మికి మత్తుమందు కలిపించేశాడు, దాన్ని ఏదో చేయాలి అనుకున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయి వాళ్ళ చేత తన్నులు తిన్నాడు అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇంకా అప్పుడే ప్రమీల చాలా కోపంగా, అవునారా నువ్వంత పని చేసావా, నీ తమ్ముడికి కాబోయే భార్యని నువ్వు అలా చేయాలి అని నీకు మనసెలా ఒప్పిందిరా, నువ్వు అంత పెద్ద తప్పు చేసావా, నువ్వు మంచోడివి అనుకొని నేను ఇంటికి కూడా తీసుకొద్దాము అనుకున్నాను కదా, ఇలాంటి నీచమైన పని చేసావా, అనవసరంగా నీ ఇంటి గడప తొక్కాను నేను అని తిడుతూ ఉంటుంది. ఇక అంతలో వాళ్ళ నాన్న కూడా తిడుతూ ఉంటాడు, అవును కదరా నా కొడుకు దూరంగా ఉన్నాడు, పెద్దోడిని అలా దూరంగా ఉంచటం ఎందుకు అని మేము ఎంత బాధపడ్డామో తెలుసా, నువ్వు ఇలాంటి పని చేస్తావా, నువ్వు అసలు మనిషివేనారా అని తిడుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ బాగా తిడుతూ ఉంటారు. అలా తిట్టిన తర్వాత ఆపుతారా అని చెప్పి గట్టిగా అరుస్తాడు శౌర్య. అలా అరిచేసరికి, ఏంట్రా ఆపేది, ఎందుకు ఇలాంటి పని చేసావు, వాడికి కాబోయే భార్యని, వాడు ప్రాణం అని చెప్పి వాడి గురించి మీకు చెప్పినా కానీ నీకు అర్థం కాలేదా, ఎందుకు ఇలా చేసావు అని అరవటంతో ఇక అంతలో ప్రమీల అలా అరుస్తూ ఉంటే, కొంచెం ఆగుతావా అమ్మ నువ్వు అని అరిచి, చెప్పరా ఏం జరిగిందో చెప్పు, ఏం చేసావో చెప్పు అని అంటే, నేనేం చేశాను, అంతా నువ్వే చేశానని అక్కడ ఒప్పుకున్నావు కదా అని అంటూ ప్రశాంత్ అంటాడు. ఇక అప్పుడే కాలర్ పట్టుకొని, నిజం చెప్పరా నువ్వేం చేసావో చెప్పు అని అంటూ శౌర్య కాలర్ పట్టుకుంటాడు. అలా పట్టుకోగానే ఇంకా అలా ప్రశాంత్ చూస్తూ ఉంటాడు. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో మరి ప్రశాంత్ నిజం చెప్తాడా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.